నమస్తే. మీ వెంకటపతిరాజు. బాగున్నారా? ఏమి రాజు, ఈరోజు నేను మాట్లాడబోయేది ఏంటంటే, మన ఆంధ్ర రాష్ట్రానికి ఈ 4 రోజులుగా చాలా విపత్తు, అంత విపత్తు వస్తుందని ఎవరూ ఊహించుకోలేదు. ఎందుకంటే అది అందులో ఆంధ్రప్రదేశ్లోనే విజయవాడ బాగా సింగనగర్ వాసులకు, అలాగే మిగిలిన లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ఈ బుడమేరు పెరగడం వల్ల దానికి ఆనుకుని ఉన్న కాలనీస్ కానీ, అట్లాగే అపార్ట్మెంట్లు కానీ, ఇంకా లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రతి ప్రజలకి చాలా అపారమైన నష్టం జరిగే విధంగా వరద రావడం జరిగింది. సో దాని నిమిత్తం ప్రభుత్వ యంత్రాంగం అసలు 4 రోజుల నుంచి నిద్ర లేకుండా, అది సిసోడియా గారు అవ్వచ్చు, మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు అవ్వచ్చు, హోమ్ మినిస్టర్ అనిత్ గారు, నారాయణ గారు, అలాగే రామానాయుడు గారు, అలాగే మొత్తం అందరూ కూడా చాలా ఈ 4 రోజుల నుంచి కూడా మొత్తం 100% చాలా కష్టపడుతున్నారు. సో దాని నిమిత్తం ఏంటంటే, మనకు ఇది ఒక దరిద్రం కదా. ఏం దరిద్రం అంటే, అరే ప్రజలకు నష్టం జరిగినప్పుడు ఇమీడియట్గా ఆ నష్టాన్ని పూడ్చడం కోసం ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ప్రజలకి ఆహారం అందించాలి, నీరు అందించాలి. ఏ పరిస్థితుల్లో ఉంటే ఆ పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి ముందు ఉన్న చోటే ముందు తిండి నీరు అందించాలి. వాళ్ళని బయటికి తర్వాత మన యంత్రాంగం ద్వారా ఆ యొక్క బయటికి తీసుకురావాలి. అంటే వర్షం పడేటప్పుడే బయటికి తీసుకొచ్చేస్తామా? హెలికాప్టర్ వచ్చేసి వర్షం పడే టైంలో దిగిపోయి పడిపోవు కదా. సో అది ఆగిన తర్వాత ముందు ఉన్న వాటిలో డ్రోన్స్ ద్వారా అది చూడండి, మనం కూడా ఎప్పుడు ఊహించుకోలే. అసలు డ్రోన్స్ ద్వారా ఫుడ్ అందించడం అంటే ఎప్పుడు ఊహించలే. నాకు తెలిసిన బట్టి అయితే భారతదేశంలోనే ఇదే మొదటేమో. డ్రోన్స్ ద్వారా వ్యూ ఫొటోస్ చూడటం జరిగిందేమో తప్ప ఇట్లా ఇది ఫుడ్ కూడా అందించచ్చు అంటే ఇంత వెయిట్ ఇలాగా ఫుడ్ అందించని కొత్త నాలెడ్జ్తో మన చంద్రబాబు నాయుడు గారు ఇవాళ సింగనగర్లో వాసులు అందరికీ కూడా చాలా విపత్కరంగా మొత్తం 3 రోజుల నుంచి రాత్రి అనక పగలనక అసలు ఆయన పడుకోవట్లేదు. అధికారులని పడుకోనివ్వట్లా. ఒకవేళ ఇన్ కేసు అధికారులు పడుకుని ఉన్న అధికారులను అయితే కూడా సస్పెండ్ చేయడం కూడా జరిగింది. ఇంకా తర్వాత దీన్ని పట్టుకుని అందులో మనకి ఇది దరిద్రం, మనకి ఎక్కడ ఉన్న దరిద్రం ఏంటంటే ఇదే ఏదంటే ప్రతిపక్ష పార్టీలు ఇమీడియట్గా ఎవరైనా చనిపోయినప్పుడు వెంటనే పరిగెట్టుకు వస్తాడు బెంగళూరు నుంచి. ప్రతిపక్ష పార్టీ నుంచి జస్ట్ అక్కడి నుంచి పరిగెట్టుకు వస్తాడు, లేదా ఎక్కడ ఉంటే అక్కడ ఊడిపడతాడు. చనిపోయినప్పుడే వస్తాడు, లేదా తుఫాను వచ్చినప్పుడు వస్తాడు. అంటే వీళ్ళు ఎవరికైనా వచ్చినప్పుడు ఆ ఒక్కరోజు వచ్చి జస్ట్ 4 కెమెరాలు ముందు పెట్టుకొని ఏదో మాట్లాడేసి, అరే మీరు ఇది మానవ తప్పిదం, ఏంటంటే ఈ మానవ తప్పిదం 29వ తారీఖునే అక్కడ కట్టేయవలసింది, అంటే అక్కడ కట్టేస్తే ఇక్కడ వరద రాదు. అంటే దాన్ని మించి వచ్చినప్పుడు కూడా రాదు, ఆపగలుగుతాం అనమాట. అది అక్కడ కానీ క్లోజ్ చేస్తే అసలు ఇక్కడ వరద రాదు. అంటే అక్కడ చచ్చిపోయినా పర్వాలేదు, ముందు ఇక్కడ బతకాలి. అరే దాన్ని మించిన వాటర్ వచ్చింది కదా, దాని గురించి కదా ఇప్పుడు మాట్లాడుకునేది. అదేం లేదు, అది చెప్పాడు వెళ్ళిపోయాడు. అయితే ఏంటంటే మళ్ళీ ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే, మళ్ళీ కొత్తగా ఒకడు మళ్ళీ ఇప్పుడు దాకా వాళ్ళ బ్యాచ్లో ఆయన ఒకడో చెప్పి వెళ్ళాడు, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? రోజా వచ్చి వాళ్ళ బ్యాచ్లో వచ్చిందల్లా రోజా వచ్చి ఏం చెప్తుంది ఆవిడ, ఇది మానవ తప్పిదం అంటే ఆయన చెప్పాడు కదా. దానివల్ల అది అసలు యంత్రాంగం వెళ్ళిపోయాడు. రామానాయుడు ఎక్కడికి వెళ్ళిపోయారు, నారాయణ గారు ఎక్కడికి వెళ్ళిపోయారు, ఉప ముఖ్యమంత్రి ఆడికి వెళ్ళిపోయాడు. చంద్రబాబు నాయుడు అంటే ముసలాయన. ఓరి పిచ్చి మకమా, నీకు రాజకీయ భిక్ష పెట్టిందే చంద్రబాబు నాయుడు.
అంటే నీకు నచ్చనప్పుడు నీలాంటి నీతోటి ఉన్న కుక్కలు అందరూ చాలామంది ఉన్నారు. రాజకీయ భిక్ష పెట్టిన తర్వాత బయటికి వెళ్ళి ఇప్పుడు అక్కడికి వెళ్ళి కూర్చొని కోస్తున్నారు. ఎందుకంటే రాజకీయ భిక్ష పెట్టిన వాళ్ళు మాట్లాడితే చాలా సంతోషం. నేనేం పెద్ద పట్టించుకోము మనం. రాజకీయ భిక్ష పెట్టి కూడా ఈ రోజుల్లో నువ్వు ఇప్పుడు తమిళనాడు వెళ్ళావు, తమిళనాడులో కూడా నేను తవలేశారు. అక్కడ ఛాన్స్ లేదని తెలిసింది. మళ్ళీ ఇప్పుడు మొదలుపెట్టాడు కెమెరా ముందుకు వచ్చి. ఏం మాట్లాడుతున్నావు? ఎవరు యంత్రాంగం లేదు. పవన్ కళ్యాణ్ అయితే కనపడలేదంట. అరే ఆయన పని కట్టుకుని చెప్పాడు కదా. ఆల్రెడీ మీ వల్ల కొంత ఇబ్బంది సార్ ఇక్కడ. ఆల్రెడీ అది రెస్క్యూ ఆపరేషన్ చేయాలంటే కొద్దిగా ఇబ్బంది జరుగుతుంది. అందరూ ఒకేసారి మీద క్రౌడ్ పెరుగుతుంది. దానివల్ల వద్దు అని చెప్పిన తర్వాత ఆగాడు ఆయన. అన్నీ చెప్తున్నా కానీ నువ్వు రాజకీయం చేస్తారు. దయచేసి ఆయన ఇంకా ₹1,00,00,000 ప్రకటించాడు హోంమంత్రి. మన పవన్ కళ్యాణ్ గారు ₹1,00,00,000 ప్రకటించారు. ఇది అలాగే సినిమా నటులు కూడా తన తోసిందంతా కూడా ప్రకటించారు. మీ పార్టీ తరఫున ఎవరైనా ప్రకటించమని చెప్పండి. వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మీరు ఎలక్షన్కి కోట్లు ఖర్చు పెట్టారే, అంటే అప్పుడు గెలవాలి కాబట్టి మనం ఆల్రెడీ గెలిచి సంపాదించేసుకుందామని ఖర్చు పెట్టారు. ఇప్పుడు ఈ వరద రైతులకి మొత్తం వరద వచ్చిన వాళ్ళందరికీ కూడా పోనీ మనం ఇస్తాను, నేను ₹1,00,00,000 ఇస్తున్నాను, 50 లక్షలు ఇస్తున్నా, లేదా నేను 10 లక్షలు ఇస్తున్నాను, లేదా నేను 5 లక్షలు ఇస్తున్నాను. ఒక్క వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ అట్టగాని మీ గతంలో మాజీ మంత్రులు ఉన్నారు కదా, మీరు ఇవ్వండి. అయిపోయింది గతం వదిలేయండి. గతం నిన్నటి వరకు జరిగింది. ఇలా చేస్తే బాగుండు, అలా చేస్తే బాగుండు. అరే నువ్వైతే మొత్తం తుఫానే రాకుండా ఆపేద్దుడు. అదే జగన్ అయితే ఆల్రెడీ పైన జల్లెడి పెట్టేసి అసలు వాటర్ రాకుండానే ఆపేద్దుడు. అసలు వాటర్ రాకుండా ఆపేసి ముందు ఈ జనాలందరినీ కలిపి సింగనగర్లోనే వాటర్ పడుతుందని జగన్కి ముందు తెలిసిపోద్ది. అప్పుడు ఏం చేస్తాడంటే దీన్ని తీసుకెళ్ళి జనాలందరూ పక్క పెట్టి అప్పుడు వాటర్ తీస్తాడనమాట. అప్పుడు ఆ జల్లెడి తీస్తే కింద సింగనగర్లో పడుతుంది కదా. రోజా ఎందుకు ఇంట్లో కూర్చుని ఇలా వీడియోలు చేయడం? నాకు ఈ పిచ్చి మాటలు మాట్లాడి మానేయి. ఇప్పుడు ప్రస్తుతాన్ని నీ రాజకీయ చరిత్ర అయిపోయింది కాబట్టి మళ్ళీ నీ ఉనికి కోసం నువ్వు అన్నీ చేసుకుంటున్నావు. ఇంకా దయచేసి ఇప్పుడు నేను చేయవలసిన పనులు ఏంటంటే ఎవరైనా సరే సామాన్య మానవుల దగ్గర నుంచి ఓపుకున్న వాళ్ళంతా కూడా ఈ తుఫాను బాధిత సహాయ నిధికి, ఒక ముఖ్యమంత్రి సహాయ నిధికి ఏమన్నా ప్రకటించండి. ఇంకెక్కడి నుంచి చేయబోయేది ఏమీ లేదు. ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే ఆ రెస్క్యూ ఆపరేషన్ జరుగుతుంది, అవన్నీ క్లీన్ చేస్తున్నారు. సో ఇక్కడి నుంచి మళ్ళీ వైద్యాన్ని అందించాలి. మెయిన్ వైద్యం మేజరు. ఇక్కడి నుంచి ఏమైనా రోగాల బారిన పడకుండా ఉండాలి. దాని గురించి మీ వంతు మీ సాయం వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ప్రకటించండి. అది కూడా కోస్తా కాస్తో జ్ఞానం ఉంటే. అంతేగాని మీ నాయకుడు వచ్చి చెప్పినట్టుగా నేను ఇక్కడ జల్లెడ పెట్టేస్తాను అవన్నీ ఇంక వద్దు. ఆ జల్లెడ పెట్టేస్తే అసలు మొత్తం తుఫానే ఆగిపోదును, అవన్నీ వద్దు. తుఫాను ఆగిపోదును, అసలు ఆగిపోయి ఉంటుంటే నేను అందరు పరిసర ప్రాంతాలకు ప్రకటించిన తర్వాత అప్పుడు వర్షం పడమని చెప్తును. ఇలాంటి విషయం చెప్పొద్దు రోజా తల్లి, ఓకేనా? ఎందుకంటే నేను ఇంతవరకు కూడా ఏంటంటే కొద్దిగా సాధించాము, చూస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడే ప్రకటించారు ఆయన ₹2,00,00,000 ప్రకటించారు కాబట్టి. అలాగే మిగతా వాళ్ళు కూడా జూనియర్ ఎన్టీఆర్ కూడా అదో ₹1,00,00,000 ప్రకటించారు. ఆయన 50 లక్షలు తెలంగాణకి, 50 లక్షలు ఇక్కడికి, అంటే 2 కోట్లు సుమారు. అలా ఒక్కొక్కటి అలా ప్రకటిస్తూనే ఉన్నారు సినిమా నటులందరూ కూడా, స్టార్స్ అందరూ కూడా. మీ పార్టీ తరఫున ఏమైనా ఉంటే ఒకసారి నాకు ప్రకటించండి. నేను దానికోసమే వెయిట్ చేస్తున్నా. సో మీ గురించి చాలా గొప్పగా చెప్పుకుంటాం. అలాగే మేము సింగనగర్ ప్రజలందరూ కూడా మీకు ముందు వైఎస్ఆర్సీపీకి మొక్కుకుంటాం. వీళ్ళు ఎంత ఇచ్చారో వాళ్ళు ఎంత ఇచ్చారండి. అప్పట్లో వాగిన క్యాండిడేట్లు ఉన్నారు కదా, ఆ వాగిన క్యాండిడేట్లు అందరూ కూడా అరే మీరు తప్పండి బాబు, వాళ్ళు అట్లా మాట్లాడారు ఇట్లా మాట్లాడారని చెప్తారు, చాలా మంచివాళ్ళు సార్, ఒక్కొక్కరు 55 లక్షలు ప్రకటించారు మాకు, మా తుఫాను బాధితులకి అని చెప్పుకుంటాం. ఓకేనా? ఇదే నేను ఆ వాగిన రోజాకి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. నమస్తే. విపత్తులు కారణంగా ఇప్పుడు అందరూ బాధల్లో ఉన్నారు. సో ఇంకా ఇవన్నీ నవ్వుతా మాట్లాడేది ఏం లేదు. సో ఇంక దీని దగ్గర కూడా ఇంకేముంది, సరే ఇంక ఇవన్నీ మాట్లాడటం వేస్ట్. ఇంకెందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటి ఇది ఇబ్బంది పడి జరిగిన విపత్తు కాబట్టి జాతీయ విపత్తు అంటారు, లేదంటే
అది మామూలు విపత్తు అంటారు తెలియదు, కానీ దానికోసం సరే రోజా నువ్వు మాట్లాడినందుకే నేను ఇప్పుడు ఇవాళ బయట మాట్లాడడం జరిగింది. అట్లాగే మిగతా వాళ్ళు కూడా రేపు ఎల్లుండి మాట్లాడే వాళ్ళు ఉంటారు కాబట్టి మాట్లాడి ఫెలోస్ అందరికీ కూడా చెప్తున్నాను, ఇది మీ రాజుగారు మాట్లాడే విషయం. ఓకే, ముందు ప్రస్తుతానికి మాత్రం రేపటి నుంచి అందరూ కూడా మీ యొక్క పార్టీ నుంచి ఎంత విరాళాలు ఇస్తారో మాత్రం ఇమీడియట్గా మీరు తెలియపరచండి. సోషల్ మీడియా కానీ దీని ద్వారా కానీ తెలియపరచండి. ఇంకా మిగతా వారంతా కూడా ఏం చేయాలనేది ప్రభుత్వానికి తెలుసు. ఆ విజన్ లేకుండా అంటున్నా కదా, అసలు విజన్ అనే పదం కనిపెట్టిందే చంద్రబాబు నాయుడు. ఎప్పుడు ఎన్ని సంవత్సరాల క్రితం నువ్వు అప్పుడు ఏదో సినిమాల్లో తైతక్కలాడుతున్నప్పుడే అర్థమైందా? అంతేకాదు చంద్రబాబు నాయుడు నువ్వు పేరు పెట్టడం ఏంటి? పేరు పెట్టిన వాళ్ళందరూ కూడా ఇప్పటికీ నాశనం అయి కూర్చున్నారు కదా. పేరు పెట్టి అన్నీ మాట్లాడే వాళ్ళందరూ కూడా ఇప్పటికి కూడా ఇంకా అసలు ఆల్రెడీ షెడ్కి వెళ్ళి కూర్చున్నారు. ఇంక మొత్తం రాజకీయ భవిష్యత్తు కూడా లేకుండా చేశారు. ఇంకెప్పుడు కూడా రాజకీయ భవిష్యత్తు ఉండదు వాళ్ళకి మాత్రం. అందుచేత ఇంకా మళ్ళీ నువ్వు కొత్తగా మళ్ళీ ఇంకో 4-5 మాటలు మాట్లాడవసరం లే, నీకు ఉండదు. సో చెప్తున్నాం మనందుకు విజన్ అంటుంటే ఆయన విజన్ వల్లే అబ్బా ఈ కోస్తా కాస్త ఒక ముద్దను తింటున్నారు అందరూ. పులిహోర ప్యాకెట్ అవ్వచ్చు, వాటర్ అవ్వచ్చు, ఏమవ్వచ్చు అన్నీ చేస్తున్నారు. మీ విజన్ అయితే ఈ పాటికి ఇంకేదో చేతులు ఎత్తేద్దాం, అర్థమైందా? మీ కాలంలో 5 సంవత్సరాల కాలంలో వచ్చిన తుఫాన్లు ఎన్నాటికి కూడా మాకు తెలియదు ఏంది. ఇంకా సపరేట్గా చెప్పవసరంలా రోజా. కొంచెం ఆ తర్వాత రేపు మాట్లాడే వాళ్ళకి కూడా కొంచెం ఇది ఒక జస్ట్ ఒక శాంపుల్ అనుకోండి. ఎందుకంటే మాట్లాడకుండా కొంచెం మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి, పనికొచ్చే మాటలు మాట్లాడండి, రాజకీయంగా మాట్లాడొద్దు. ఎందుకంటే బాధపడండి. చనిపోయిన వాళ్ళు 19 మంది, అలాగే ఇంకా ఏమైనా ఉంటే కూడా తెలుస్తూ ఉంటాయి. ఇది దానికి ఏదో చెప్తున్నారు ఇంకా. సరే ఇంక నేను ఇంకా ఎక్కువ మాట్లాడలేను దయచేసి. సరే, నమస్తే అండి.